హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక చక్కని విషయాన్ని తెలుసుకుందాం. ఈరోజే కాదు, ఇక ముందు కూడా నాకు తెలిసినంత వరకు చిన్న చిన్న సంక్షిప్త రూపంలో కథలుగా చెప్పుకుందాం. మహాభారతం ఇది ఊహ కాదు, వాస్తవం. ఇది మన పూర్వ చరిత్ర. ఇది కొంతమంది నమ్మకం. ఒకవేళ ఊహే అయినా మహాభారతం ఇప్పటికీ 5000 సంవత్సరాల పూర్వం అందింపబడిన గ్రంథం. ఇప్పటి వరకు అటువంటి జ్ఞాన భాండాగారం మరొకటి పుట్టలేదు, ఇకపై రాదు కూడా. అంతటి విజ్ఞాన సంపద ఉంది. మిగిలిన ప్రపంచానికి ఇంకా అక్షరాలు కూడా నేర్వని రోజుల్లో ఈ మహాభారతం అనే అద్భుత గ్రంథం వ్రాశారు వ్యాసుల వారు. ఈ మహాభారతంలోని పాత్రలన్నీ కూడా అద్భుతాలే. సైన్స్లో మనం ఎంతో ముందుకు వెళ్ళాం అనుకునే మనకి ఈ మహాభారతంలో కొంతమంది వ్యక్తుల పుట్టుక చూస్తే ఇప్పటికీ సైన్స్లో మనం చాలా వెనకబడి ఉన్నాము అనిపిస్తుంది. మహాభారతాన్ని నడిపించినటువంటి ముఖ్యమైన పాత్రల పుట్టుక మనం ఒకసారి పరిశీలిస్తే ఈ విషయం మనకి అవగతమవుతుంది. మొట్టమొదటిసారిగా తెలుసుకోవలసింది మహాభారతాన్ని వ్రాసినటువంటి వ్యాస మహర్షి గురించే. ఈ వ్యాసుని తండ్రి పరాశరుడు. ఆయన వశిష్ఠునికి మనవడు. ఎప్పుడు? త్రేతాయుగం. ఇదంతా కూడా కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం వీటన్నిటికీ సంబంధించింది. వీలైతే ఇంకా అంతకు ముందుకి కూడా వ్యాపించి ఉన్నటువంటి చరిత్ర ఇది. పరాశరుడు కృష్ణద్వీపంలో తపస్సు చేసుకుంటూ ఉండగా సత్యవతి అనే జాలరి పిల్ల కనిపించింది. ఆయన ఆ పిల్లను చూసి మోహించాడు. కానీ సత్యవతి భయపడింది. అంత గొప్ప మహర్షి మాటని కూడా కాదనలేకపోయింది. అప్పుడు ఆ సత్యవతి కన్యత్వానికి భంగం కలగకుండా కేవలం మానసిక మోహావేశంతో పరాశరుడు వ్యాసుణ్ణి కన్నాడు. సత్యవతి యొక్క సహస్రార నాడి నుంచి తన బీజాన్ని ప్రవేశపెట్టాడు. అలా వ్యాసుడు పుట్టిన వెంటనే పెద్దవాడైపోయాడు. తల్లి అనుమతి తీసుకొని తపస్సు చేసుకునేందుకు అడవులకు వెళ్ళాడు. అంటే పరాశరుడు మనసులో అనుకుంటే వ్యాసుడు పుట్టాడు. సబ్ కాన్షియస్ స్టేట్ లో పుట్టిన మహర్షి వ్యాసుడు అన్నమాట. ఇది ఊహకు కూడా అందని పుట్టుక. అప్పుడే వ్యాసుడు తన తల్లి సత్యవతికి ఒక వరం కూడా ఇచ్చాడు. తాను ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు వచ్చి మీ ముందుకు వస్తాను అని వరం ఇచ్చాడు తల్లికి. తల్లి, నువ్వు ఎప్పుడు నన్ను తలుచుకుంటే నేను అప్పుడు నీ దగ్గరికి వస్తాను అని వ్యాసుడు వరం ఇచ్చాడు. ఇదర్రా వ్యాసుడి పుట్టుక క్లుప్తంగా. మరో మంచి పాత్ర గురించి మరొకసారి చెప్పుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.